అందరికీ నమస్తే అండి. రాగి పిండితో లడ్డూలు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్గా టేస్టీగా మనం వీటిని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. వీటిని షుగర్ పేషెంట్స్ కూడా ఖచ్చితంగా తినొచ్చండి. మనం ఈ రెసిపీలో వాడినవి రాగి పిండి, బెల్లం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి మాత్రమేనండి. ఇంకేమీ అయితే మనం యూస్ చేయడం లేదు. ఇవి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. మనం వీటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యేలోపు రాగి పిండిని తీసుకోవాలి. నేను 1 కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను ఈ చిన్న కప్పుతో. ఈ రాగి పిండి నేను బయట కొన్నది కాదు. నేను రాగుల్ని తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి మిల్లులో ఆడించిన పిండి అండి. ఇలా అయితే ఎన్ని రోజులైనా స్టోర్ అనేది ఉంటుంది మన ఇంట్లో. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం ఈ పిండిని మొత్తం వేసుకొని కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. స్మెల్ అనేది చేంజ్ అవుతుందండి ఒక 10 మినిట్స్కి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా కలపాలి. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా అయితే 1/4 కప్పు అనేది సరిపోతుందండి. లేదంటే కొంచెం తగ్గించి కూడా మనం తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న గిన్నె పెట్టుకోవాలి. అందులో మనం ఈ బెల్లాన్ని వేయాలి. వాటర్ అనేది కొంచెం వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. వాటర్లో జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని మనం వడకట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇంతలో పిండి అనేది చల్లారుతుందండి. ఈ బెల్లం పాకాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా మనం లడ్డూల్లా చుట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. సైజ్ అయితే చిన్నవే చేశానండి. పెద్దవి కాలిస్తే పెద్దవి చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేశాను. ఎంతో టేస్టీ రాగిపిండి లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.